చిరిగిన చొక్కాతో చూడటానికి పిచ్చివాడిలా ఉన్న ఒక వ్యక్తి పిలవని పెళ్లికి వెళ్లి చేసిన ఒక పని ఇప్పుడు నిర్జల్ల మనసు దోచుకుంటోంది. మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఒక మానసిక వికలాంగుడు చూపిన స్వచ్ఛమైన ప్రేమ సోషల్ మీడియాలో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. అస్సాంలో ఒక ఇంట్లో పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరుగుతోంది. బంధుమిత్రుల కోలాహలం, విలాసవంతమైన ఏర్పాట్లు, రకరకాల వంటకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో మురికి బట్టలు, చిరిగిన చొక్కాతో ఉన్న ఒక మానసిక వికలాంగుడు ఎవరికీ తెలియకుండా పిలవకుండానే ఆ పెళ్లి వేడుకలోకి అడుగుపెట్టాడు. సాధారణంగా ఇలాంటి విలాసవంతమైన పెళ్లిలలో అలా ఎవరైనా కనిపిస్తే సెక్యూరిటీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు బయటకు పంపించేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి పెళ్లి పెద్దలు ఎంతో ఉదారతను చాటారు. అతన్ని ఎవరూ ప్రశ్నించలేదు, కనీసం తప్పుగా కూడా చూడలేదు. పిలవని పేరంటం కానీ ఎవరూ అడ్డుకోలేదు. అతను కూడా ఎంతో నిశ్శబ్దంగా మిగతా గెస్టులతో కలిసి కూర్చుని కడుపు నిండా భోజనం చేశాడు. అయితే భోజనం చేసిన తరువాత అతను చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోలేదు. నెమ్మదిగా పెళ్లి కూతురు కూర్చున్న వేదిక వద్దకు నడిచాడు. ఈ పిచ్చివాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అతను తన ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. ఒక 10 రూపాయల నోటును బయటకు తీసి అమాయకపు నవ్వుతో ఆ పెళ్లి కూతురు చేతిలో కానుకగా పెట్టాడు. ఇది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్లి కూడా చాలా మంది ₹1 చదివించకుండా వస్తూ ఉంటారు. కానీ అతను చూడటానికి పిచ్చిగా ఉన్న మన పద్ధతులను చాలా చక్కగా పాటించాడు. అందుకే ఇప్పుడు ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అది కేవలం 10 రూపాయల నోటు మాత్రమే కాదని, ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన ఆ నోటుకు వెల కట్టలేమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డబ్బు ఉన్నవాడు కాదు, మంచి మనసు ఉన్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు అంటూ ఆ వ్యక్తికి అన్నం పెట్టి ఆదరించిన పెళ్లి కుటుంబంపై కూడా నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తుంది.